అనే టాపిక్కి సంబంధించి ఆన్సర్ చూద్దాం మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద గ్రాండ్ స్లామ్స్ హెల్డ్ ఎవ్రీ ఇయర్? మీరు ఇది కనుక చూస్తే గ్రాండ్ స్లామ్స్ అంటే జనరల్గా 4 ఉంటాయి: ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. ఒకసారి ఎగ్జామ్లో కూడా ఏం అడిగాడంటే ఈ 4 కూడా ఏ వరుసలో జరుగుతాయని అడిగాడు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ వరుసలో జరుగుతాయంటే ఆ దేశాలు ఏ వరుసలో ఉన్నాయో అదే వరుసలో జరుగుతాయి. అంటే మీకు యాక్చువల్గా ఇచ్చాను నేను. అంటే మీరు వరల్డ్ మ్యాప్ తీసుకుంటే ఇక్కడ మీకు ఎక్కడో ఆస్ట్రేలియా ఉంటుంది, దీని తర్వాత ఇక్కడ ఎక్కడో మీకు ఫ్రెంచ్ వస్తుంది, ఫ్రెంచ్ తర్వాత యూకే వస్తుంది, వింబుల్డన్ ఈజ్ నథింగ్ బట్ యూకే, దాని తర్వాత మీకు యుఎస్ ఉంటుంది. సో ఇటు నుంచి ఇటు వస్తాయి, ఆ వరుసలోనే జరుగుతాయి. కొన్నిసార్లు ఏది మట్టి మీద జరుగుతుంది, ఏది మ్యాట్ మీద జరుగుతుంది అనే ప్రశ్నలు కూడా అడగచ్చు. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఆన్సర్ ఇక్కడైతే మాత్రం ఏ ఈజ్ ద ఆన్సర్. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ నమామి గంగా ప్రోగ్రామ్కి సంబంధించి మనకి న్యూస్లో వచ్చింది. 30,000 crore శాంక్షన్ టు క్లీన్ గంగా, జల్ శక్తి మినిస్టర్. సో జల్ శక్తి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి మంత్రి గారు గంగా మన జీవనదిని, కలుషితమైనటువంటి మన జీవనదిని కాపాడుకునేందుకు గాను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం. 2016 ప్రాంతం నుంచి ఇంకా కలుషితం అవుతూనే ఉంది. కాబట్టి దీని నుంచి మన నదిని కాపాడుకునేందుకు గాను 30,000 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. సో మిస్టర్ షెకావత్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ సాటిస్ఫాక్షన్ ఆన్ నమామి గంగా ప్రోగ్రామ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ఏ జన్ ఆందోళన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ వేరియస్ ఆర్గనైజేషన్స్. ఆయన ఈ 30,000 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రకటిస్తూ నేను చాలా సంతోషపడుతున్నాను, ఈ నమామి గంగా అనేటటువంటి ప్రభుత్వ పథకాన్ని ప్రజలు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవంగా మార్చి ఈ రోజున గంగా అనేటటువంటి జీవనదిని కలుషితం నుంచి కాపాడేటటువంటి ప్రయత్నాలు ప్రజలతో పాటుగా ఇంకా వివిధ సంస్థలతో జరుగుతున్నందుకు నేను సంతోషంగా ఉన్నానని చెప్పారు. కొంతమంది వీటిని ఇది కేవలం రాజకీయపరమైనటువంటి ప్రకటనలు, గంగా ఇంకా కలుషితం అవుతూనే ఉంది తప్ప గంగాలో కలుషితం కానిదంటూ ఏదీ లేదు అని చెప్తున్నారు. నాకు తెలిసి గంగా నది ఎక్కడైనా కలుషితం అవ్వకుండా ఉంది అంటే అది మన మనసులో మాత్రమే. పూర్తి స్థాయిలో గంగానది చాలా కలుషితంగానే ఉంది. ముఖ్యంగా గంగానది పుట్టినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో గంగోత్రి, అక్కడి నుంచి కిందకు వచ్చిన తర్వాత మనకి త్రివేణి సంగమం ఇవన్నీ ఉంటాయి. అలకనంద, భగీరథి కలిసిన తర్వాత మనకి గంగా అనేటటువంటి వస్తుంది. ప్రయాగ అంటారు దాన్ని, ఆ ఏరియాని ప్రయాగ అంటారు. ఇంకా కిందకు వస్తే త్రివేణి సంగమం అవి ఉంటాయి. సో ఈ ప్రయాగ దగ్గర అలకనంద, భగీరథి మీకు బాగా తెలియాలి అంటే అల్లు అర్జున్ గారు ఏదో సినిమా ఉందిగా, అందులో ఉంటుంది కదా అలకనంద భగీరథి, ఒక పాట కూడా ఉంటుంది. సో అలకనంద భగీరథి కలిసేటటువంటి చోట మనకి ప్రయాగ అంటాం. అక్కడ నుంచి గంగానది ప్రారంభమవుతుంది. నాకు తెలిసినంత వరకు అక్కడ గంగానది తాలూకా అద్భుతమైనటువంటి ఫ్రెష్ వాటర్ ఏదైనా ఉందంటే మనకు అక్కడే దొరుకుతుంది. అంటే గంగానది మన పురాణాల్లో కూడా పేర్కొనబడింది. ఎందుకు నదులు అన్నిటిలోని కూడా గంగానదికి ఎందుకు అంత అత్యంత వైభవాన్ని మనం ఎప్పుడూ కట్టబెడుతుంటాము అంటే, ఈ రోజుకి కూడా మీరు చూస్తే ఇంట్లో ఏదైనా శుద్ధి చేయాలంటే గంగాజలం తీసుకొచ్చి దాన్ని మామూలు నీళ్ళలో కలిపి అందులో పసుపు కలిపి జల్లుతూ ఉంటాం మనం. ఎందుకు ఇంత అద్భుతమైనటువంటి ఒక దీనిగా మనం నమ్ముతాం గంగానదిని అంటే, పురాణాల్లో కూడా గంగానది గురించి చెప్పబడిందట. మనకి హిమాలయాస్ ప్రాంతంలో ఎన్నో ఔషధ మొక్కలు అవి ఉంటాయట. ఆ ప్రాంతం నుంచి హిమానీ నదుల దగ్గర నుంచి ఈ గంగా ప్రవహించడం వల్ల అందులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయట. చాలా వందల ఏళ్ల క్రితం జబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు గంగా నదిలో ములిగితే ఆ జబ్బులు తగ్గేవాట కూడా. సో ఆ కారణం చేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వస్తున్నటువంటి పరంపర. అన్ఫార్చునేట్లీ ఈ పారిశ్రామిక విప్లవం ఇటువంటి వాటితో గంగా నదిని మొత్తం కలుషితం చేసాం. గంగానదినే కాదు మొత్తం అన్నిటిని కూడా కలుషితం చేసాం. ఇప్పుడు కలుషితం చేసినటువంటి వాటిల్ని మళ్ళీ అభివృద్ధి అనేటటువంటి పేరుతో కలుషిత రహిత నదులుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో దానికి సంబంధించినటువంటి స్కీమే ఈ నమామి గంగా ప్రోగ్రామ్. సో ఇక్కడ మనం చూడాల్సిందే నమామి గంగాకి 30,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎంత నెంబర్ కూడా అడగచ్చు, కాబట్టి ఆ 30,000 కోట్ల రూపాయలని మీరు గుర్తుపెట్టుకోండి. సో మనం చూడబోయేటటువంటి అంశాలు, ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది, నమామి గంగా అంటే ఏంటి, ఆ ప్రోగ్రామ్ తాలూకా లక్ష్యాలేంటి, ఎవరు ఈ నమామి గంగా ప్రోగ్రామ్ని, ఈ పథకాన్ని అమలు చేస్తారు, దీనికి సంబంధించి మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటి, గంగా రివర్ సిస్టమ్ అసలు ఎలా ఉంది, ఆ నది వ్యవస్థ ఎట్లా ఉంది, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం చూడబోయేటటువంటి అంశాలు. ముందుగా ఎందుకు న్యూస్లో ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను. నమామి గంగా అనేటటువంటి ప్రోగ్రాం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పథకంగా బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరాల్లోనే 2015-16 ప్రాంతంలోనే ఈ పథకాన్ని ప్రారంభించింది. సో ఖచ్చితంగా ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని
ముందుగా 6 సంవత్సరాల పాటు నడిపిస్తాము లేదా 5 సంవత్సరాల పాటు నడిపిస్తామని చెప్పారు. కానీ 5 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో గంగా నదిని కలుషిత రహిత నదిగా మార్చేటటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా అనుకున్నటువంటి స్థాయిలో మనకి పర్యవసానాలు అయితే ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ చేసినారు ఈ ప్రోగ్రామ్ని. సో అదే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి అంశం. సో మీరు చూస్తే నమామి గంగా ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ మిషన్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. అంటే పరిరక్షణకు సంబంధించి గంగా నది పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని నమామి గంగా ప్రోగ్రామ్ అంటాం. వెరీ గుడ్. ఇట్ ఈస్ ఎ ఫ్లాగ్షిప్ స్కీమ్. ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో కూడా నేను చెప్పాను, ఫ్లాగ్షిప్ అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాలను ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటారు. బై ది యూనియన్ గవర్నమెంట్ 2014లోనే తీసుకొచ్చింది, కానీ అమలు 2015 ప్రాంతం నుంచి జరిగింది. సో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎఫెక్టివ్ అబేట్మెంట్ ఆఫ్ పొల్యూషన్, అంటే అక్కడ ఉన్నటువంటి కలుషితమైనటువంటి గంగానదిని ఏదైతే ఉందో కలుషితం నుంచి బయటపడేయాలా, కాలుష్యం నుంచి బయటపడేయాలా. కన్జర్వేషన్ అండ్ రిజర్వనేషన్ ఆఫ్ ద నేషనల్ రివర్ గంగా, అంటే ఈ జాతీయ లేదా జీవనదిగా పేర్కొనేటటువంటి ఈ గంగానదిని పూర్తి స్థాయిలో పరిరక్షించడము, పాడైనటువంటి నదీ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని పునరుద్ధరించడము, ఇది ఈ ప్రోగ్రాం తాలూకా 2వ లక్ష్యం. 3 మీరు చూస్తే ఇట్ ఈస్ 100% సెంట్రల్లీ ఫండెడ్ స్కీమ్. అంటే ఏంటి? 100% సెంట్రల్లీ ఫండెడ్ స్కీమ్ అంటే దీనికి అయ్యేటటువంటి పూర్తి స్థాయి ఖర్చుని ఎవరు భరిస్తారు? కేవలం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి రాష్ట్రాలకు సంబంధం లేదు, పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కాస్ట్ ఫర్ 50 years ఇంటెండెడ్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్, ఇంక్లూడెడ్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్. అంటే గంగా నది పైన వచ్చేటటువంటి 15 కొత్త ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి ఆపరేషనల్ మేనేజ్మెంట్ కాస్ట్ రాబోయే 15 ఏళ్లలో కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. సో ఆపరేషనల్ కాస్ట్ ఫర్ నెక్స్ట్ 15 years. కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, అంటే గంగా నది కలుషితమైనటువంటి గంగా నదిని కలుషిత రహిత నదిగా మార్చేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయత్నాలు, పథకాలు, వీటిలన్నింటినీ కూడా కలిపేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది. సో ఇంటిగ్రేటెడ్ స్కీమ్. నాన్ ల్యాప్సబుల్ ఫండ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. నాన్ ల్యాప్సబుల్ అంటే ఏంటంటే ఈ పదం మీకు చాలాసార్లు న్యూస్ పేపర్లో కూడా కనిపిస్తుంది. నాన్ ల్యాప్సబుల్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బడ్జెట్లో నుంచి మనం తీసేటటువంటి ప్రతి రూపాయి బడ్జెట్లో నుంచి తీసేటటువంటి బడ్జెట్లో నుంచి ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి దాని నుంచి వస్తుంది. అసలు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే నాకు తెలిసి ఆర్టికల్ నెంబర్ 266 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే మనం కట్టేటటువంటి పన్నులు, ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయము అన్నీ కలిపి ఒక అకౌంట్లోకి పోతాయి. అదే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి నిధి లాంటిది. సో ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎక్కడి నుంచి తీస్తారు? ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోంచే రావాలి. ఇందులోంచి ప్రభుత్వం 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నా పార్లమెంట్ తాలూకా ఆమోదం కావాల్సి ఉంటుంది. సో పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి. ఈ పార్లమెంట్ అప్రూవల్నే ఏమంటాం మనం? ప్రతి సంవత్సరం పెట్టే బడ్జెట్ అంటాం. సో ప్రతి సంవత్సరము కూడా మనం ఒక 40 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అనుకోండి, అది ఎక్కడి నుంచి తీస్తాం? అది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో తీస్తాం. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోంచి మేము 40 లక్షల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం పెట్టుకునే అప్రూవల్ ఏదైతే ఉందో ఆమోదం, ఆ ఆమోదాన్నే బడ్జెట్ అంటాం. సో ఒకవేళ ఒక సంవత్సరం బడ్జెట్లో అంటే 2022-23 బడ్జెట్లో విద్యాశాఖకు ఎగ్జాంపుల్ 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయింపులు జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు పాపం పొదుపు మనిషి అయ్యి 10,000 కోట్ల రూపాయలు కేవలం 8,000 కోట్ల రూపాయలనే ఖర్చు పెట్టారు. మిగతా 2,000 కోట్ల రూపాయలు వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టుకుంటానని అన్నారు అనుకోండి మంత్రి గారు, కుదరదు. ఈ మిగతా 2,000 కోట్ల రూపాయలు ఏమవుతుంది? మళ్ళా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతాయి డబ్బులు. అందుకే ప్రతి మంత్రిత్వ శాఖ ఇచ్చిన డబ్బులు ఏదోలా ఖర్చు పెట్టేస్తారు, మళ్ళీ వచ్చేసారి ఎక్కువ డబ్బులు ఎవరేమో అని. సో దీన్ని ల్యాప్సబుల్ అంటారు. అంటే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి బడ్జెట్ కేటాయింపుల్లో మిగిలినటువంటి డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోతాయి. సమీకృత నిధి అంటారు తెలుగులో. సో ఈ సమీకృత నిధిలోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. ఇలా వెళ్లకుండా ప్రభుత్వం కనుక ఆపగలిగితే ప్రభుత్వం చేయొచ్చు, పార్లమెంట్లో కొన్ని అప్రూవల్స్ తీసుకొని. నాన్ ల్యాప్సబుల్ అంటారు అప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2,000 కోట్ల రూపాయలు వచ్చే సంవత్సరానికి
ఉండవు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. వెళ్ళకుండా ప్రభుత్వం కనుక దీని మీద నియమ నిబంధనలు కనుక విధిస్తే దాన్ని నాన్ ల్యాప్సబుల్ అంటారు. అంటే ఇప్పుడు జలశక్తి మినిస్టర్ గారు ఇచ్చినటువంటి 30,000 కోట్లు ప్రభుత్వం ఈ సంవత్సరం గంగానది కలుషిత నదిగా చేసేందుకు గాను ఖర్చు పెట్టలేదనుకోండి, ఈ డబ్బులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళవు, అక్కడే ఉంటాయి. వీటిని మళ్ళా వాడుకొని ఈ గంగానది కలుషిత రహిత నదిగా మార్చేందుకు గాను ప్రయత్నాలు చేయొచ్చు. ఇది నాన్ ల్యాప్సబుల్ అంటారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 5 year డెడికేటెడ్ బడ్జెట్ అలికేషన్, ఇక్కడ నుంచి 5 సంవత్సరాల పాటు ఈ 30,000 కోట్లు 5 సంవత్సరాల్లోగా ఇస్తారు. అంటే సంవత్సరానికి ఒక 6,000 కోట్లు ఎంతో ప్రకటిస్తారు. అలాగే పీపీపీ మోడల్ ఒకటి అడాప్ట్ చేసుకుంటారు. అంటే కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు వ్యక్తులు కూడా ఈ గంగానదిని పరిరక్షించేందుకు గాను చేసేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ప్రైవేట్ రంగాన్ని కూడా తీసుకుంటారు. ఇది మొత్తంగా ఉన్నటువంటి లక్ష్యాలు, ఫీచర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అర్థమైందని అనుకుంటున్నాను. మీరు నోట్స్ కూడా రాసుకోండి ఇప్పుడు చెప్పినటువంటి అంశాలని. అలాగే ఇంప్లిమెంటేషన్, దీని అమలుకి సంబంధించి ఎవరు అమలు చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. సో ఇదేముంది, చాలా ఈజీ థింగ్. ఎవరు అమలు చేస్తారంటే డైరెక్ట్గానే ఉంది. ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? జలశక్తి మినిస్ట్రీ, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజువనేషన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. అంటే నది అభివృద్ధి మరియు పునర్జీవనం, గంగా నది యొక్క పునర్జీవనం. సో దానికి సంబంధించి మనం జలశక్తి మినిస్ట్రీ ఏదైతే ఉన్నారో అందులోకి వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళే అమలు చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై, అంటే ఆ ప్రోగ్రామ్ ఈ మినిస్ట్రీ కిందకు వస్తుంది. మరి ఒరిజినల్గా అమలు చేసేటటువంటి వ్యక్తులు ఎవరు? నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాను దాన్ని పెట్టాం మనం. జాతీయ మిషన్, గంగా నదిని పరిశుభ్రపరిచేందుకు గాను ఒక జాతీయ మిషన్ పెట్టాం, వాళ్ళు చేస్తారు. సో ఎన్ఎంసీజీ, నేషనల్ మిషన్ ఫర్ గంగా క్లీన్ గంగా. ఇట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ వింగ్ ఆఫ్ నేషనల్ గంగా కౌన్సిల్. 2016లో ఈ గంగా నదిని పునరుద్ధరించడానికి గాను నేషనల్ గంగా కౌన్సిల్ అని దాన్ని పట్టుకొచ్చారు మన వాళ్ళు. ఆ గంగా కౌన్సిల్లో ఒక 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 వింగ్, ఒక శాఖ ఏంటంటే ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, వీళ్ళు అమలు చేసేది. సో ఎగ్జామ్లో నమామి గంగా ప్రోగ్రామ్ని ఎవరు అమలు చేస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మరొకటి ఏదో ఇచ్చి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని పెడితే మీరు ఇదే రాయాలా, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. అలా కాకుండా నమామి గంగా ప్రోగ్రామ్ ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందంటే ఇంక ఇది రాయాలా. అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? సో ఇది మొత్తం విషయం. అలాగే మెయిన్ పిల్లర్స్ ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తారు? సీవేజ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే గంగా నది కలుషితం అవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, అవి సిటీలు కావచ్చు, అంటే నగరాలు కావచ్చు, లేదంటే మరొక ఏరియాస్ కావచ్చు, ఏమైనా ప్రాంతాలు కావచ్చు, లేదంటే పరిశ్రమలు కావచ్చు, వీటి నుంచి వచ్చినటువంటి ఉద్గారాలు ఎక్కువగా నదిలో కలుస్తుంటాయి. ఇదే మేజర్ రీజన్ నది కలుషితం అవ్వడానికి. సో వాటిని ఆపడానికి గాను సీవేజ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన అవస్థాపన సౌకర్యాలు, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అలాగే రివర్ సర్ఫేస్ క్లీనింగ్. జనరల్గా మనకి నది ఎప్పుడు పొంగుతుందంటే కింద బాగా ఇసుక మేటేసింది అనుకోండి, నది తాలూకు లోతు తగ్గుతుంది. సో సర్ఫేస్ని క్లీన్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా ఈ కారణం చేతనే మనకి పుష్కరాలు అని పెట్టారు. పుష్కరాలు ప్రతి 12 ఏళ్ళకే రావడానికి ఏంటి రీజన్ అంటే మనం ఏదో చెప్తాం సింహరాశి, మరొక రాశి, ఈ రాశి అని. అవి కరెక్ట్ అయినప్పటికీ కూడా జనరల్గా మన పెద్దవాళ్ళ వాళ్ళు పూర్వీకులు ఇది ఎందుకు పెట్టారంటే ఇది పుణ్యం అని కాదు. పుష్కరాల్లో మునిగితే పుణ్యాలు, పాపాలన్నీ ఉండి పుణ్యాలు వస్తాయి, పాపాలన్నీ పోతాయంటే చాలామంది చాలా పాపాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు మనందరం కూడా. మరి పుణ్యాలు రావాలి, అలా కాదు. పుష్కరాలు అనేవి ఎందుకు పెట్టారంటే జాగ్రఫికల్గా ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి కూడా ఇసుక ఎక్కువగా మేటేస్తుంది నదిలో. సో ఎక్కువగా ఇసుక మేటేస్తే ఏమవుతుంది, నది తాలూకా లోతు అనేటటువంటి తగ్గిపోయి ఆ నది జలాలు బయట ఉన్నటువంటి ప్రాంతాలకు వచ్చి చుట్టుపక్కల ఉన్నటువంటి మైదాన ప్రాంతాలు ముంచెత్తుతాయి, వరదలు వస్తాయి. సో పుష్కరాలు అనేటటువంటివి గోదావరి పుష్కరాలు అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? ఎక్కడో కెనడాలో ఉన్న వాళ్ళు వచ్చి గోదావరి పుష్కరాల్లో మొలగకూడదు. గోదావరి పుష్కరాలు అంటే గోదావరి పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇసుక మేటేసిందా లేదా, నది బయటకు వచ్చేటటువంటిది ఏమన్నా ఉందా, నది కలుషితమైందా అని నది మంచి చెడ్డలు బాగోగులు చూసుకోవడానికి పెట్టినటువంటి ప్రోగ్రాం పుష్కరాలు. మన మూఢనమ్మకాల్లో భాగంగా దీన్ని ఒక పండుగలాగా మార్చి అసలు దాన్ని పక్కన పెట్టి కొసరికి ఎక్కువ మార్కులు వేస్తున్నాం. పూజలు చేయడం మొలగడం తప్పని కాదు నా ఉద్దేశం, కానీ అసలు వదిలేస్తున్నామే. నది ఇసుక మేటేస్తుంది, ఇవి కదా చూడాల్సింది. నది చుట్టూ ఉన్నటువంటి, నది చుట్టూ ఏముండాలి మీకు? చెట్లు ఉండాలి, అప్పుడు కలుషితం తగ్గుతుంది. చెట్లు కొట్టేస్తాం, నదిలో అన్నీ కలిపేస్తాం, నదిలోనేమో ఉద్గారాలు కలుపుతాం, పరిశ్రమల నుంచి వచ్చిన ఉద్గారాలు కలుపుతాం, పుష్కరాలు వచ్చేటప్పుడు అందులో ములుగుతాం. ఇది కాదు. సో ఇవన్నీ చేయడం వల్లే మనకి అసలు ఈ ఇబ్బంది వచ్చింది. సో రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మన పూర్వీకులు చెప్పినటువంటి ఈ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఏదైతే అది చేయాలి.
అంటే చుట్టుపక్కల ఎట్లా ఉంది, అటు 1 కిలోమీటర్ ఇటు 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్లు చెట్లు అవి పెంచుతున్నామా, సో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద రివర్ ఎట్లా ఉంది. అలాగే సర్ఫేస్ క్లీనింగ్, నది కింద భాగము. అలాగే బయోడైవర్సిటీ, చుట్టూ ఉన్నటువంటి జీవ వైవిధ్యము. ఎఫారెస్టేషన్, చుట్టూ ఉన్నటువంటి చెట్లు పెంపకము. పబ్లిక్ అవేర్నెస్, ప్రజలకు దానిపైన అవగాహన. ఇండస్ట్రియల్ ఎఫిషియెంట్ మానిటరింగ్, ఈ పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి ఉద్గారాలపైన పర్యవేక్షణ. ఇవి మెయిన్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అలాగే గంగా గ్రామ్, గంగా నది పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి 4407 గ్రామాలు ఎన్నో ఉన్నాయి, 4400 పైచీలకు గ్రామాలు. ఈ గ్రామాలన్నింటినీ కూడా అవగాహన తీసుకొచ్చి ఈ గ్రామాల నుంచి వచ్చేటటువంటి ఈ ఉద్గారాలు కానీ లేదంటే కాలుష్యాలను కానీ వీటిని నిరోధించడం, అది గంగా గ్రామ్ అనేటటువంటి ప్రోగ్రాం. సో ఓవరాల్గా మీరు గంగా నదిని చూస్తే ఇంక ఇలా ఉంటుంది. ఇది గంగోత్రి గ్లేషియర్ నుంచి మొదలవుతుంది, ప్రయాగ అనేటటువంటి ప్రాంతం నుంచి గంగా నదిగా మారుతుంది అలకనంద భగీరథి యొక్క కలయిక వల్ల. దాని తర్వాత కనుక మీరు చూస్తే గంగాకి అనేక రకమైనటువంటి ట్రిబ్యూటరీస్, ఉపనదులు ఉన్నాయి. యమునా నది కూడా గంగా నది యొక్క ఉపనది. అలాగే బనాస్, చంబల్, పర్బాతి, కోసి, సింధ్, బేత్వా, దశన్, కేన్, గోమతి, ఇన్ని నదులు ఉన్నాయి. గండక్, రప్తి, గఘారా, శారద, సప్తకోశి, ఇవన్నీ కూడా గంగా నది యొక్క ఉపనదులే. సో ఏవైనా ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. కొన్నిసార్లు అయితే ఇవన్నీ కూడా యమునా నది యొక్క ఉపనదులు, ఇందాక చెప్పినవి చంబలు, సింధు, బేత్వా, కెన్, ఇవన్నీ కూడా. గంగా నది యొక్క ఉపనదులు కూడా కొన్ని ఉంటాయి ట్రిబ్యూటరీస్, వాటిని పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకు వరుసలో పెట్టమన్నాడు అనుకోండి, అయిపోయిందే. అలాగే మొన్న ఈ మధ్యకాలంలో కేన్ బేత్వా లింక్ వచ్చింది. సో కేన్ ఏ నదికి ఉపనది, బేత్వా ఏ నదికి ఉపనది, ఇట్లాంటి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో మీరు గంగా నదిని చూస్తే ఈ నదుల గురించి కూడా మీరు ఇంటర్నెట్లో చూసుకొని నోట్స్లు రాసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, విచ్ ట్రిబ్యూటర్ ఆఫ్ గంగా రివర్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ సారో ఆఫ్ బీహార్. సారో ఆఫ్ బీహార్ అని ఏది నదిని అంటారు అంటే బీహార్లో చాలా ఇబ్బందులకు గురి చేసేటటువంటి నది ఒకటి ఉంది, అది గంగా నది యొక్క ఉపనది. ఆ నది ఏది? మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. రేపటి క్లాసులో ఈ ఆన్సర్ని చూడండి. This video is brought to you by AKSIAS.